2026 టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో తొలిసారిగా 20 జట్లు పాల్గొనడంతో వరల్డ్ కప్ పై భారీ హైప్ నెలకొంది. టోర్నీ టీమిండియాలో జరగడం, పైగా డిఫెండింగ్ ఛాంపియన్ కావడంతో టీమిండియాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు సూపర్ ఫామ్ లో ఉంది. గత 2 ఏళ్లుగా వరుస విజయాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. భారత జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదవలేదు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ భారీ ఇన్నింగ్స్ ఆడగలరు. సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి ప్లేయరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, పేస్ విభాగంలో బుమ్రా, హర్షిత్ రాణా అద్భుత ఫామ్ లో ఉన్నారు. ఆల్ రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దూబే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్ ను సూచించడం ఆసక్తికరంగా మారింది. రోడ్ మ్యాప్ కార్యక్రమంలో జతిన్ సప్రూతో మాట్లాడుతూ రోహిత్ శర్మ, తిలక్ వర్మ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైంది, కానీ అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఆదుకున్నాడని చెప్పాడు. ముంబై ఇండియన్స్ సెటప్ లో తొలిసారి అడుగుపెట్టినప్పుడే తిలక్ లో ప్రత్యేకత ఉందని గుర్తించానని రోహిత్ తెలిపాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపితే నిరూపించుకుంటానని తిలక్ ఎప్పుడు చెప్పేవాడని వెల్లడించాడు. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ లో ఒత్తిడిని తట్టుకొని ఆడిన తీరు అద్భుతమని ప్రశంసించాడు. అయితే ప్రస్తుతం తిలక్ వర్మ పూర్తి ఫిట్నెస్ సాధించలేదు. న్యూజిలాండ్ తో తొలి 3 టీ20లకు దూరమైన తిలక్ చివరి 2 మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉండడం లేదు. పొత్తుకడుపు సర్జరీ నుంచి కోలుకుంటున్న అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ను కొనసాగిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో తిలక్ రీహాబిలిటేషన్ సంతృప్తికరంగా ఉందని బీసీసీఐ తెలిపింది. పూర్తి ఫిట్నెస్ సాధించిన తర్వాత ఫిబ్రవరి 3న ముంబైలో జరిగే వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ కు ముందు జట్టులో చేరనున్నాడు. మొత్తానికి టీమిండియా బలాలు, రోహిత్ శర్మ నమ్మకం, తిలక్ వర్మ రీఎంట్రీ ఇవన్నీ కలిసి భారత్ మరోసారి వరల్డ్ కప్ గెలుస్తుందనే ఆశలను మరింత పెంచుతున్నాయి.